ప్రభునందు ప్రియమైన దైవన్ని బిడ్డలుగా మరి ఈరోజు ప్రత్యేకముగా ఈస్టర్ అంటే క్రీస్తు పునరుద్ధానుడై లేచిన రోజు కదా. యేసుక్రీస్తు వారు చనిపోయి మరలా బ్రతికాడా, తిరిగి లేచాడా? బ్రతకడం ఏంటి, తిరిగి లేస్తామండి అంటారా? యేసుక్రీస్తు వారు చనిపోయి బ్రతికారా, తిరిగి లేచాడా? దానికి తిరిగి తేడా ఏంటి? చనిపోయి బ్రతకటము తిరిగి లేవటం ఒకటి కదా ఏమ్మా? ఒకటే అంటారా, లేకపోతే తేడా ఉందంటారా? మీ దృష్టికి ఎలాగుంది? ఒకటేగా ఉంది కదా. అందరి దృష్టికి ఒకటేగా ఉంటుంది, కానీ ఒకటి కాదండి. చనిపోయి బ్రతకటం వేరు, తిరిగి లేవడము వేరు. లాజరు చనిపోయాడు, బ్రతికాడు. ఎలా ఉన్నాడు అమ్మా? ఇంతకు ముందు ఎలాగున్నాడో అదే దేహంతో ఉన్నాడు, అదే ఆశలతో ఉన్నాడు, ఆ విధముగానే ఉన్నాడు. అలాగా యేసుక్రీస్తు వారు చాలామంది చనిపోయినప్పుడు బ్రతికించారు. వాళ్ళందరూ కూడా ఎలాగున్నారు? మామూలు దేహాలతోనే, కానీ మరలా చనిపోయారు వాళ్ళు. అర్థమైందండి? మరలా చనిపోయారు వాళ్ళు. లాజరు శాశ్వత కాలం ఉన్నాడా? ఇప్పుడు ఎవరైనా శాశ్వత కాలం ఉన్నారా? వారు మరలా చనిపోయారు. కానీ యేసుక్రీస్తు వారు తిరిగి లేవడం అంటే ఆయన చనిపోయినప్పుడు ఉన్న దేహం ఆయనకి లేదండి. మహిమ గల దేహాన్ని ధరించుకున్నాడు ఆయన. ఆ దేహానికి చావు లేదు. ఏం లేదమ్మా? మరలా చావు లేదు. అందుకే ఆయన తిరిగి లేచెను అంటారు. చాలా సందర్భంలో పౌరువారు అదే చెప్తారు, నేను తిరిగి మరలా లేస్తాను, తిరిగి మరలా నేను లేస్తాను అంటాడండి. అంటే లేవడము, తిరిగి లేవడం అంటే ఆయన మహిమ గల దేహాన్ని సంపాదించుకొని చావు లేనటువంటి శాశ్వత కాలంనటువంటి స్థితిని ఆయన పొందాడండి. ఎంతోమంది చనిపోయిన వారు బ్రతకటము అంటే వారికి మరలా చావుంది, మరలా చావుంది. చూడండి, వైద్యులు కూడా హాస్పిటల్కి వెళ్తాం, హార్ట్ ఆగిపోద్ది, లేదేదో కంప్లైంట్, ఏదో నానా తంటాల పడి వైద్యులు బతికిస్తారు. అలాగని శాశ్వత కాలం భూమి మీద ఉంటామా? మరలా చచ్చిపోవాలి. కానీ ప్రభువారు చేసింది అది కాదండి. ప్రభువారు తిరిగి లేచిన విధం అది కాదండి. అందుకే ఎబ్రీ పత్రికలో పౌలు గారు అంటే, ఎదుగో అనేక మారులు చనిపోవుటకైనా రాలేదు, ఒక్క మారే ఆయన చనిపోయెను, తిరిగి మరలా లేచెను, సజీవుడిగా ఉన్నాడు అంటున్నాడండి. మంచిది. ఎందుకంటే ఈరోజు మరి ఈ యొక్క ఈస్టర్ పర్వదినముగా మనందరము కూడా మరి తెల్లవారుజామునే లేచి యేసుక్రీస్తు వారు తిరిగి లేచారని పాటలు పాడుకుంటూ మరి మనందరము కూడా గ్రామములో తిరిగి మనము మన పితరుల యొక్క, మన బంధువుల యొక్క, సంఘముల యొక్క సమాధుల దగ్గర మనం వెళ్ళి ప్రార్థించడం జరిగింది. మంచిది. కానీ వెళ్ళేటప్పుడు మనం మామూలుగా వెళ్ళొచ్చు కదా. ఎందుకు పాటలు పాడుకుంటూ వెళ్ళాలి? ఎందుకు జయధ్వనాలు చేసుకుంటూ ఉంటే వెళ్ళాలి? అమ్మా, వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఎందుకంటే చాలామందికి ఇదిగో మా కోసము ప్రాణం పెట్టిన మా రక్షకుడు తిరిగి లేచాడు అని మనము
అనేక మందికి చాటి చెప్పుతూ మనం వెళుతున్నాము. ఏం చేయాలమ్మా? చాటు చెప్పుతూ మనం వెళ్ళాలి. కానీ బాధాకర విషయం అంటే మనం వెళ్ళి వచ్చేటప్పటికి అన్యులు ఎవరు లేట్లేదు. మన వెళ్ళొచ్చేటికి అన్యులు ఎవరు లేట్లేదు. అసలు బైబిల్ గ్రంథంలో ఎప్పుడో తెలుసండి, తెల్లవారుగా అంటే సూర్యుడు మబ్బుల మధ్య వస్తూ ఉండగెళ్ళారు వాళ్ళు. అప్పటికి అందరూ లేస్తారు. కానీ ఈ మధ్యకాలం కొంతమంది వచ్చి 1 గంటకి 12 గంటలకి టైం లేదు, పాడు లేదు. ఏదో చీకట్లు వెళ్ళి వచ్చేస్తున్నారు లోకాలను తెలియకుండా. కానీ లోకానికి మనం చాటి చెప్పాలి. అందుకే చక్కగా మనము పాటలు పాడుకుంటూ జయధ్వనాలు చేసుకుంటూ వెళతాం. లేచినాడు రా సమాధిని గెలిచినాడు, జయ జయ. ఆ మాటలు విన్నప్పుడు అంజులు నిజమే కదా, వీళ్ళ దేవుడు తిరిగి లేచాడు కదా, వీళ్ళ దేవుడు మహిమ గలవాడు కదా అని వారికి మనం సాక్షులుగా వెళ్ళాలి. అది పెద్దలు అప్పుడు దాన్ని పెట్టారు. ఎందుకంటే పెద్దలు ఏది పెట్టినా ఒక క్రమం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, దాంట్లో ఒక మరి నియమ ఉంటుంది. కానీ దానినే మనం ఏం చేస్తున్నామంటే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు దాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారండి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు అనే సంగతి ప్రపంచానికి తెలుసు, ఆనాటి యూదులకు తెలుసు. యేసుక్రీస్తు సమాధి చేయబడినప్పుడు అక్కడ కావలి పెట్టినటువంటి కావలి వారికి కూడా తెలుసు. అయితే ఇవాట కూడా చాలామంది మరి యూదులు కానివ్వండి, ఇశ్రాయేలు కానివ్వండి, లేదా అన్యులు కానివ్వండి, చాలామంది యేసుక్రీస్తు వారు తిరిగి లేవలేదని కొంతమంది, ఆయన మరో దేశానికి వెళ్ళిపోయిన కొంతమంది, ఇలాగా రకరకాల వ్యాఖ్యలు నేటి వరకు చేస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే ఆవేళ ఆ యూదులు, ఆ శాస్త్రులు చెప్పినటువంటి అబద్ధ సాక్ష్యము. ఎందుకంటే అబద్ధము చాలా బలమైనది. అది నాటుకుంటే తీయాలంటే తరాలే పడతాయి. యేసుక్రీస్తు వారు తిరిగి లేచి ఎన్ని సంవత్సరాలు అయింది అమ్మా? సుమారు 2000 దగ్గరకు వచ్చాం. 2000 సంవత్సరాలు కావస్తుందని చనిపోయి. కానీ నేటి వరకు కూడా యూదులలో ఇంకనూ ఆయన తిరిగి లేచాడని నమ్మని వారు చాలామంది ఉన్నారు. ఎందుకు మనకు తెలుసు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 11 నుంచి 15 వరకు ఉన్నటువంటి సంభాషణలో అక్కడ మనం ఆలోచిస్తే అక్కడ మరి ఇద్దరి కావలి వారును ఇద్దరిని ఆ యొక్క మరి యేసుక్రీస్తు ఉన్నటువంటి ఆ యొక్క సమాధి దగ్గర మరి కాపలా పెట్టినప్పుడు వారు ఆ సమాధి దగ్గర జరిగిన సందర్భం అంతా వాళ్ళు చూశారు కదా. వెలుగు రావటం, వీళ్ళ పడిపోవటం, తర్వాత రాయి దొర్లించటము, ఆ సమాధులు ఆయన లేకపోవటము, అది ఖాళీ సమాధిగా ఉండటము, ఇదంతా కూడా ఎవరు చూశారు? అక్కడ కావలి వారు చూశారు. అక్కడ కావలి వారు చూసి వాళ్ళు వెంటనే వెళ్ళి శాస్త్రులతో, ప్రధాన యాజకులతో ఈ విషయాన్ని వాళ్ళు చెప్పారు. అయ్యా, మరి మనం బంధించినటువంటి, శిక్ష విధించినటువంటి ఆ క్రీస్తు తిరిగి లేచాడు. ఆయన సమాధిలో అలా ఉండిపోలేదు, ఆయన సజీవుడిగా తిరిగి లేచాడయ్యా అని ఆ దొంగలే, అక్కడ కాపలా ఉన్నవారే, ఆ భటులే అక్కడ సాక్ష్యాన్ని ఇస్తుంటే వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ద్రవ్యము, డబ్బు ఇచ్చి వాళ్ళు ఏం చేశాడమ్మా? కొన్నారు కదా. చాలా ద్రవ్యం వాళ్ళకి ఇచ్చేస్తారంటండి. చాలా డబ్బు ఇచ్చేసి, ఇదిగో నువ్వు ఏమొద్దు, ఆయన శిష్యుడు ఎత్తుకుపోరని చెప్పండి. ఆయన శిష్యులు ఎత్తుకుపోయారు, లేచారని చెప్పకండి. ఎందుకంటే సమాధి ఖాళీగా ఉంది కాబట్టి ఆయన శిష్యులు మరి ఎత్తుకుపోరని చెప్పండి, ఆయన లేచారని మీరు చెప్పకండి అని చాలా ద్రవ్యం ఇచ్చి అబద్ధ సాక్ష్యాన్ని వాళ్ళు పుట్టించారండి. ఆ సాక్ష్యం అంట నేటి వరకును, అంటే మొదటి శతాబ్ద కాలములో పౌలు గారు రాస్తున్నటువంటి ఆ పత్రికల కాలంలో కానీ ఈ అపోస్తుల కాలం వరకు కూడా ఆ సాక్ష్యము ఏముందంటమ్మా? అదే జరుగుతూ ఉందంట. ఈనాటి వరకు కూడా జరుగుతూ ఉంది.
అందుకే చాలామంది యేసుక్రీస్తు చనిపోలేదని ఇలాగ రకరకాల, ఒకటి కాదండి, నిజంగా ఆయన మీద ఎన్ని అభండ్రాలు వేస్తారో తెలుసండి. ఇండియాకు పారిపోయాడు ఒకడు, లేదు టర్కీలో పర్వతాలలో ఉన్నాడు ఒకడు, హిమాలయాలకు వెళ్ళిపోయాడు ఒకడు. ఇలాగ రకరకాల నిందలు, రకరకాల మరి అవమానాలు ఆయన మీద వేశారు. కానీ ఏ అవమానం వేసినా, ఏ నింద వేసినా ఆయన మరి నిజస్వరూపము, ఆయన లేచాడు అనే సంగతి ఇప్పుడు ఈ లోకములో మనం గుర్తించకపోయినా, గ్రహించకపోయినా కానీ మరణించిన తర్వాత ప్రతి నేత్రమైనను చూస్తుంది. కాబట్టి ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఎందుకంటే ఆయన లేచాడు, పునరుత్థానుడై బ్రతికాడు, పునరుత్థానుడై ఉన్నాడని మరి సువార్తలో 4 సువార్త పాఠ్య భాగంలో కూడా ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆలోచన చేయండి. మత్తయి 28 కానీ, అలాగే మరి మార్కో 16 కానీ, లోక 24లో కానీ, అలాగే యోహాను 20, ఈ 4 సువార్తలు 4వ అధ్యాయాలు మనం చూస్తానండి. ఇదిగో ఆయన విశ్రాంతి దినము గతించగానే ఆదివారం పెందల కాడే, అంటే సూర్యోదయం అవుతుండగానే తిరిగి లేచాడు అనే మాటలు ఈ 4 సువార్తలో ఈ 4 భక్తులు రాసిన సంగతి మన అందరికీ తెలుసు. ఎన్నో సందర్భాల్లో మనం చదువుకుంటూ ఉన్నాం. మంచిది. అయితే మరి యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై లేవడానికి ముఖ్య కారణం ఏంటంటే మరి మనము కూడా ఈ లోకములో పరిశుద్ధులుగా, తండ్రికి ఇష్టలుగా, పరలోక రాజ్య వారసులు బతికితే ఈ దేహానికి చావు ఉందేమో కానీ ఆత్మకు చావు లేదు అని రుజువు చేయడానికి ఆయన ఎన్నో రుజువులు చూపించాడు. అందులో ప్రాముఖ్యమైనది ఈ క్రీస్తు పునరుద్ధాన దినమండి. ఈ క్రీస్తు పునరుద్ధాన దినము. ఏది విడదమ్మా? పునరుద్ధాన దినం అంటే, పునరుద్ధానం అంటే అమ్మా మరొక బ్రతుకు, మరొక జన్మ. చాలా జన్మ అంటాం, నీకు పునర్జన్మ ప్రసాదించారంటే నీకు మరొక జన్మ ఇచ్చారు అంటే మరొక జీవితము, మరొక బ్రతుకు అనమాట అండి, మరొక స్థితి అనమాట అండి. అదే పునరుద్ధాన దినము. అంటే యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న రోజులు వేరు, ఆ పరిస్థితి వేరు, ఆ జీవితం వేరు. ఎప్పుడైతే తిరిగి లేచాడో, పునరుత్థానుడయ్యాడో, ఇక్కడి నుంచి ఆయన స్థితి వేరు, ఆయన జీవితం వేరు, ఆయన పరిస్థితి వేరు. బాగా ఆలోచన చేయండి. ఎందుకంటే మరి అంతకుముందు శరీరముగా ఉండగా ఆయన దూషించారు, అవమానించారు, బాధించారు, కొట్టారు, ఇలాగ ఎన్నైనా చేశారు. కానీ పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన ఎవరేమైనా చేయగలరా? ఎవ్వరు ఏమి చేయలేరండి. ఎందుకంటే మహిమ గల దేహాన్నైనా పొందాడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. అందుకే మనం ఆలోచన చేసినట్లయితే కొరింథీ రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ, కొరింథీ రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి 15వ అధ్యాయంలో 3-4 వచనాల్లో ఒకసారి చూస్తున్నట్టయినా, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. దేవుడి స్తోత్రములు. అంటే ఇక్కడ పౌలు గారికి ధర్మశాస్త్రం బాగా తెలిసిన వాడినా, ఈయన ఎవరండి? ఈయన ధర్మశాస్త్రం బాగా తెలిసిన వాడినా. ఈయన చెబుతున్న మాట అంటే అసలే నాకు ఇయ్యబడిన మొట్టమొదటి ఉపదేశం ఏంటనుకున్నారు? ఏంటి? ఆయనకు మొట్టమొదటి ఉపదేశం ఏంటంటది? ఏంటంట? మృతులలో నుండి యేసు లేచాడని ఉపదేశం అంట. అవునా? ఎవరు చెప్పారు ఆయనకి? ఎవరైనా చెప్పేవారు సాక్షించి పౌలు గారికి? పౌలు సౌలుగా ఉండగా, అంటే పౌలు ముందు పేరేంటి? సౌలు. ఆయన సౌలుగా ఉండగా అసలే అటువంటి సౌలు దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు గురించి చెప్పే ధైర్యం ఎవరు కూడా ఉందా? అసలు ధైర్యం ఎవ్వరికి లేదండి.
ఆయన చాలా క్రూరుడు, హానికరుడు, హింసకుడు, దోషకుడు, ఎంత భయంకరుడు తన్ను గురించి తానే చెబుతూ ఉన్నాడండి. అటువంటి సౌలు దగ్గరికి వెళ్ళి చెప్పే సాహసం ఎవ్వరికి లేదు. కానీ అంటున్నాడు ఆయన, అసలు నా మొదటి ఉపదేశమే ఆయన పునరుద్ధానం అంటున్నాడండి. ఆయనకి ముందు ఏం చేస్తుండమ్మా, ఏమంటే చూడండి, అక్కడ మళ్ళా చూద్దాం, మీరు జాగ్రత్తగా చూడండి. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగింపడం అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు. ఎలా తెలిసింది ఈయనకి? ఎవరు చెప్పారు ఈయనకి? ఈయనకి ఎలా తెలిసింది ఈయన పునరుద్ధానం గురించి? ఎవరు చెప్పారు ఈయనకి అని మనం ఆలోచన చేస్తే సాక్షాత్తు సర్వోన్నత దేవుడే ఆయనకి ఏం చేశాడమ్మా, బయలుపరిచాడు. ఎక్కడ దమస్కు మార్గాన వెళ్ళిపోతున్నాడండి. దమస్కుకు వెళ్తున్నాడు. అక్కడ ఆ యెరూషలేములో, ఆ పట్టణాల్లో, ఆ పరిస్థితుల్లో ఉన్న ప్రజలను హాని చేయడానికి, చంపడానికి అప్పటికే స్టెఫెనును చంపేశారు. అప్పటికి వాళ్ళు చంపేశారమ్మా, స్టెఫెనును చంపేశారు. స్టెఫెనును చంపినప్పుడు ఈ పౌలు కూడా ఎలాగున్నాడే, సౌలుగానే ఉన్నాడు. ఇదిగో స్టెఫెనును చంపేశాము, ఇదిగో అతని వస్త్రములను పట్టుకొచ్చి సౌలు పాదముల దగ్గర పెట్టారు. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం చివర 8వ అధ్యాయం ప్రారంభంలో మీరు చూస్తే ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటాయండి. ఇదిగో మేము ఆ యొక్క స్టెఫెనును చంపేశాం అని ఆ యొక్క సౌలు పాదముల యొద్ద ఆయన చచ్చిపోయిన వస్త్రాలను సాక్ష్యముగా పెట్టారండి. ఏం చెప్పాడు స్టెఫెను గారు? ఇదిగో ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు అని చెప్పాడండి. ఆయన సజీవుడిగా లేచాడు. అబ్రహాం, ఇస్సాకు మీ పితరులు ఏ దేవుని పునరుద్ధానం గురించి, ఏ దేవుడి గురించి ఆలోచించారో, ఇదిగో ఆ దేవుడు ఆయన సజీవుడిగా లేచాడు. ముస్కరులారా, మూర్ఖులారా, మీరు మారరా, మీ బ్రతుకులు మార్చుకోరా, మీ జీవితం మారదా అంటే వాళ్ళకి ఏమొచ్చేసిందంటమ్మా, ఏమొచ్చేసింది? కోపం వచ్చేసిందంటండి. అంతే కదా, మేము కూడా ప్రసంగాలు 4 సార్లు మారరా అంటే ఏంటంట, ముఖం ముడుచుకు వెళ్ళిపోతారు. కోపం వచ్చేస్తుంది. మరి ఇక్కడ స్టెఫెను గారు అదే చెప్తున్నాడు. ఆయన ముస్కర్లు మీరు మారండి, మీ బ్రతుకులు మార్చుకోండి. ఇదిగో ఆయన తిరిగి లేచాడు. ఇదిగో తండ్రి కుడిపార్శ్వమీద ఆయన కూర్చున్నాడు. నేను చూస్తూ ఉన్నాను దర్శనములో. ఆయన సజీవుడు, ఆయన మృతులో లేడు అని ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాడండి. అందుకు ఆయన ఏం చేశారమ్మా, చంపేశారు. రాళ్లతో కొట్టి చంపి, చూడండి, పట్టణం బయటగా నేను ఈడ్చేశారు. డవల్ని స్టెఫెన్ని ఈడ్చేసి ఆయన చచ్చిపోయినట్లుగా సాక్ష్యముగా ఆయన వస్త్రాలు తీసుకొచ్చి యవ్వన పాదల దగ్గర పెట్టారు. 8వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, ఇదిగో ఒక యవ్వనస్తుడైన సౌలు పాదముల దగ్గర అతన్ని వస్త్రములు ఉంచెను అని కనబడుతుందండి. అంటే అప్పటికి కూడా ఈ పౌలు గారు ఎలాగున్నాడు, సౌలుగా ఉన్నాడండి. అంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ సౌలు ఎలాగుంటే, ఈ సౌలు పరిస్థితి ఎలాగుంటే అపోస్తులు ఎవ్వరు బ్రతకరు. అపోస్తులు ఎవ్వరు బ్రతకకపోతే సువార్త ప్రపంచ వ్యాప్తి జరగదు. జరగాలంటే ఇదిగో మొట్టమొదటిగా ఆ సౌలే పౌలుగా మారాలని దేవుడు ఆలోచించాడండి. అందుకే చూడండి, దమస్కు మార్గములోనండి ఆయనకు ఒక దర్శనము కలిగిందండి. దమస్కు మార్గములో ఆయనకు దర్శనము కలిగింది. ఆ దర్శనములో ఆయన కింద పడిపోయి కొట్టుకుంటుంటే, ఎందుకు, ఎవరు నువ్వు అన్నప్పుడు, సౌలా నేనే, నువ్వు హింసిస్తున్నా యేసుక్రీస్తునయ్యా. ఎవరైతే నమ్ముతూ ఉన్నారో, ఎవరైతే వెంబడిస్తూ ఉన్నారో, ఎవరైతే నన్ను అంగీకరిస్తున్నారో, ఇదిగో వాళ్ళు హింసిస్తూ ఉన్నావు, నువ్వు చంపుతూ ఉన్నావు, నువ్వు చాలా భయంకరంగా చేస్తూ ఉన్నావు అనగానే అప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది పౌలు గారికి? చనిపోయాడు క్రీస్తు. చనిపోయాడు ఎవరికి తెలుసు? ఈయనకి తెలుసు. కానీ ఇప్పుడు ఎలాగున్నాడు ఆయన సజీవుడిగా మహిమ రూపాన్నైనా దాల్చుకున్నాడు కదా.
అలాగని అంత త్వరగా పౌలు గారు ఎందుకు నమ్మాడంటే ధర్మశాస్త్ర గ్రంథాలలో వ్రాయబడి ఉంది. ఈయన ధర్మశాస్త్రాన్ని బాగా చదివినవాడు. యోధా మతం అంటే బాగా పిచ్చినికి. ఆ యోధా మతము గురించి ఏదైనా చేసేస్తాడు. ఇలా చూసారు కదా అండి. ఇవాళ హిందూ దేశం, హిందూ మతం అని మరి ఎంత భయంకరంగా ఒక పక్క ముస్లింల్ని, ఒక పక్క క్రిస్టియన్ని ఎంత దాడి విధిస్తున్నారండి. ఈ పిచ్చి ఇవాళ కదండి, ఆవేళ యోధా ప్రారంభంలోనే ఉంది. ఇవాళ మనం ఆశ్చర్యపోతున్నాం. మత పిచ్చినది ఇప్పుడుది కాదండి, ఎప్పుడుంది? ఎప్పుడో ఉందండి. అటువంటి బాగా మరి దాంట్లో పిచ్చి పట్టిన వాడండి ఈ సౌలు. ఇటువంటి వాడుంటే చాలా ప్రమాదం అని దేవుడు అండి పౌలుని ఏం చేశాడు? సౌలుని దర్శనం ఇచ్చాడండి. ఆ దర్శనములో ఈ క్రీస్తు ఆయన కనపడినప్పటికీ, ఈయన మనోనేత్రాలు వెలిగింపబడినప్పటికీ అప్పుడు మరలా ఏమనపడతాడు? ఆయనకి లేఖనాలు గుర్తొస్తున్నాయి, ప్రవక్తల ప్రవచనాలు గుర్తొస్తున్నాయి, ధర్మశాస్త్రములో క్రీస్తుని గురించి ఏవైతే రాశాడో అవన్నీ గుర్తొస్తాయి. నిజమే కదా, ఇదిగో ప్రాణం పెడతాడు, తిరిగి లేస్తాడు, సజీవుడిగా ఉంటాడు అని ఏ ప్రవక్తల గ్రంథాల్లో ధర్మశాస్త్రం రాయబడిందో, ఇదిగో ఆయనే ఈయన కదా అని నమ్మిన ఆయన అక్కడి నుంచి క్రీస్తుని గురించి ప్రకటించటము మొదలుపెట్టాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా ఆలోచన చేయండి. అందుకే అన్నాడు చూడండి. ఎందుకంటే ఏమన్నా చూడమ్మా, నాకు ఇవ్వబడి ఉపదేశం మొదలు మీకు అప్పగించదు. ఏమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములు త్రుమతి పొందెను. అలాగేమన్నాడు? సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినమునైనా లేపబడెను. 3వ దినాన్నైనా లేపబడిన అన్నాడండి. ఎవరు చెప్పారు పౌలు గారికి? ఎవరు చెప్పారు అని అంటాడు? అపోస్తులలో నేను ఎవరిని చూడలేదే, అపోస్తులతో ఎవరికి నాకు పరిచయం లేదు, వాళ్ళ దగ్గర నేనేమీ కూడా నేర్చుకోలేదని పౌలు గారి సాక్ష్యమే మనకు కనబడుతూ ఉంటుంది. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, అంటే లేఖనాలు ఏదైతే ప్రవచనాలు ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్నావో అవన్నీ కూడా ఈయనకి ఏమొచ్చేస్తున్నాయి? జ్ఞాపకం వచ్చేస్తాయి. నిజమే కదా, ఈయన గురించే కదా రాయబడి ఉంది. ఆయనే కదా రక్షకుడు, ఆయనే కదా ఈ విమోచకుడు, ఆయనే కదా ఈ ప్రాణదాత అని గుర్తెరిగి ఆయన పరిచర్లో ముందు కొనసాగుతూ ఉన్నాడండి. లేఖనాలు ధర్మశాస్త్రం రాయబడింది అంటాడండి. అందుకే చూడండి, మనం చదివినటువంటి కీర్తన ప్రాంగం 16వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ మనం చదివినటువంటి కీర్తన భాగములో 16వ అధ్యాయము ఒక్కసారి మనం చూస్తే అంత వద్దుగానండి 9-10 చూడండి. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయమన్నాడండి. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇక్కడ కీర్తనకారుడు ఒక ప్రవచనాన్ని ప్రవచిస్తున్నాడు. ఎందుకంటే చాలామంది ఇది దావీదుకి సంబంధించిందండి, ఇది దావీదు కీర్తన అండి, ఇది దావీదు అంటారండి. ఇక రాయబడిన మాటలు మనం ఆలోచన చేస్తే ఆయన ఏమన్నా చూడండి, నా శరీరము కూడా సురక్షితముగా ఏం చేస్తుందంట? నివసిస్తూ ఉంది. సురక్షితముగా అంటే నివసించడం అంటే అది పాడవదు, ఆ శరీరము చెడిపోదు, మట్టిలోకి వెళ్ళి కుళ్ళిపోదు, పురుగులు దానిని తినివేయవు. సురక్షితముగా నా శరీరం నివసించినంటున్నాడు. మరి దావీదు గారి శరీరం సురక్షితంగా ఉందా? అపొస్తలుల కార్యాలంటే లోకా గారు, ఇదిగో దావీదు సమాధి చేయబడిన అతని శరీరము కుళ్ళిపోయెను. మరి ఆయన గురించి అయితే శరీరం ఎలా ఉండాలి? సురక్షితంగా ఉండాలి కదా. మరి ఎందుకు కుళ్ళిపోయింది? ఆలోచన చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు గురించి ఈయన లేఖనాలను ప్రవచనాలను మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, ఎందుకనగా నాతో నువ్వు పాతాళములు విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. ఎక్కడుంది ఇది? ధర్మశాస్త్రములో, ప్రవక్తల గ్రంథాలలో రాయబెట్టిన మాటలు ఎవరికి జ్ఞాపకొస్తున్నాయండి?
పౌలు గారి జ్ఞాపకం వస్తుంది. నిజమే కదా, ఈయనే కదా లోక రక్షకుడు, ఈయనే కదా జగత్ రక్షకుడు. ఎన్నాళ్ళు నేను హింసించిన యేసునా, నిన్నాళ్ళు నేను చేసిన ఘోరం మీద అని తన తప్పు తను తెలుసుకొని బోరుమని విలపిస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా. ఎందుకంటే ఈ ప్రవచనము ఏంటి దావీదు గురించి మాత్రము కాదు. ఎందుకంటే అపోస్తుల కార్యాలు లోకగా రాస్తూ ఉంటారు 2వ అధ్యాయంలో. మీరు ఒకసారి మీరు చూస్తే అపోస్తుల కార్యాలకు మీరు వస్తే లోకగా రాస్తూ 2వ అధ్యాయంలో ఒకసారి 23 నుంచి చదవండి. అంతమంది 23 నుంచి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువేసి చంపితిరి. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ముందుగా లోకాగా ఇక్కడ మనం చూస్తున్నట్టయితే లోకాగా రాస్తూ మరి ఏం మాట్లాడుతారంటే ఆయన మాట్లాడే మాటలు ఏంటంటే ఇక్కడ ఏమన్నాడంటే దేవుడు నిశ్చయించిన సంకల్ప ప్రకారము ఏదైతే యేసుక్రీస్తు తన సంకల్పములో క్రీస్తు గురించి నిశ్చయించాడో, క్రీస్తు గురించి నిర్ణయించాడో ఆ నిర్ణయం, ఆ నిశ్చయం ప్రకారము ఈయనేం పడ్డాడు? దుష్టుల చేతికి అప్పగింపబడి చంపబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. మంచిదే. అయితే ఇక్కడ దుష్టుల చేత సిలువ వేసి చంపితారు కదా. అయితే చంపే సమయం మీరు అనుకున్నారు, ఆ మరణం ఆయన ఏం చేయలేదు, బంధించి ఉండలేదు. ఏమన్నా మరణం ఆయన బంధించలేదు. ఎందుకంటే అసాధ్యం. ఎందుకంటే దేవుడు మరణ వ్యాధము నుంచి ఆయనను లేపాడయ్యా. ఇది నేను మాట్లాడుతున్న మాట కాదు, మీ పితరుడు దావీదు గారు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతారమ్మా? మీ పితరుడు దావీదు గారు మాట్లాడతాడు. ఇందుని గురించి దావీదు ఇట్లంటున్నాడు, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వన ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున హృదయం ఉల్లసించను, నా నాలుక ఆనందించను, మరియు నా శరీరంకు నిరీక్షణ కలిగి నిలకడగా ఉండెను. నీవు నా ఆత్మను పాతాళమును విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వు. నాకు జీవ మార్గము తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపితివి అని ఇలాగా మీ పూల పురుషుడవు దావీదు అయ్యా ఆయన గురించి, క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడయ్యా అన్నాడండి. ఎందుకంటే ఒకవేళ మీ దావీదు గురించి అంటే ఇంకా మీరు కింద చదివితే, ఇదిగో మీ పితరుడు మీ దావీదు సమాధి నేటి వరకు మీ మధ్య ఉంది. ఎలాగుంది ఆ సమాధి అండి? దావీదు సమాధి ఎలాగుంది? ఎలాగైతే దావీదుని సమాధిలో పెట్టి భద్రము చేశారో అలాగే ఉంది. ఆ సమాధి మాత్రము తెరవబడలేదు. దావీదు సమాధి ఎలాగుంది? తెరవబడలేదు. కానీ ప్రపంచంలో తెరవబడిన ఒకే ఒక సమాధి ప్రభువైన యేసుక్రీస్తు వారిదండి. ఎవరిదమ్మా? ప్రభువైన యేసుక్రీస్తు వారిదండి. అందుకన్నాడండి, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వయి అన్నాడండి. అంటే దావీదు ఏం చేస్తాడు? కుళ్ళిపోయాను. కానీ దేవుడు లేపినవాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏమన్నదమ్మా? కుళ్ళు పట్టలేదు. ఎలాగైనా మహిమ దేహాన్ని ధరించుకొని తిరిగి లేచాడు ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల. ఆ పునరుద్ధాన దిన రోజున మనం ఈ రీతిగా మరి యొక్క సన్నిధిలో మనం జరుపుకుంటూ ఉన్నామండి. ఎందుకంటే మరి మా పౌలు గారు ఇదిగో లేఖనముల ప్రకారం, ప్రవచనాల ప్రకారము, ప్రవక్తల గ్రంథాలలో ఏవైతే వ్రాయబడి ఉందో వాటి ప్రకారం అని చెప్తున్నాడండి. ధర్మశాస్త్రం బాగా తెలిసిన వాడండి. అందుకే అంత త్వరగా ఆ దర్శనం వెంటనే యేసుని అంగీకరించి ప్రకటిస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఇంకా ఆలోచిస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా అక్కడ కూడా యెషయా గారు చూడండి, ఈయన మరణ పునరుద్ధాన దినాల గురించి ఆయన కూడా ప్రవచిస్తూ ఉంటాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము ఒకసారి 9-10 వచనం చదువు చూడండి. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను, నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతడి నోట ఏ కపటము లేదు అన్నాడండి.
ఇక్కడ ఎస్ఐ కూడా ప్రవశిస్తూ ఎవరి గురించి 53వ అధ్యాయం అంతా కూడా యేసు క్రీస్తు శ్రమల గురించి, ఆయన బాధల గురించి, ఆయన మరణము గురించి ఈ ప్రవచనంతా కూడా మరి యెషయా గారు ప్రవశిస్తూ అంటున్నాడు. ఆయన ఇక్కడ ఆయన అన్నాడండి, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. ధనవంతుడు ఎక్కడ ఉంచాడైనా? ఎక్కడ ఉంచబడ్డాడు? మనకు తెలుసు, మత్తయి 27వ అధ్యాయం అక్కడ కనపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ శిలువ మీద మరణించాడో, మరణించిన తర్వాత ఎవ్వరు దగ్గరికి వెళ్ళకపోతే అరిమత యోసేపు అని ఒక ధనవంతుడు అతను వెళ్ళి పిలాతు దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఆ యేసు దేహాన్ని నాకు ఇవ్వండి, నేను తీసుకెళ్ళి సమాధి చేస్తానంటున్నాడండి. చూడండి, సమాధి చేస్తానన్నాడండి. అతని దగ్గర పర్మిషన్ అడిగి ఆ యేసు దేహాన్ని ఆయన తీసుకుని వెళ్ళి ఆ యొక్క ధనవంతుడు తాను నిర్మించుకున్నటువంటి సమాధిలో యేసుని పెట్టాడండి. ఎవరు సమాధి పెట్టాడమ్మా? తాను తొలిపించుకున్న సమాధిలో, ఆ రాత్రి సమాధిలో, తను కట్టుకున్న సమాధిలో యేసుని పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే అతడు ధనవంతుని యొద్ద ఉంచబడెను అని లేఖనము నెరవేరడానికి అనే ప్రవచనము నెరవేరుతున్నట్టు ఇక్కడ మనకొస్తుంది. అతడు ధనవంతుని యొద్ద ఉంచబడెను. నిజంగా యేసు పుట్టుక కాడించి మరణించి తిరిగి లేచే వరకు ప్రతిదీ కూడా ప్రవక్తల గ్రంథాలలో ఎన్నో మరి ప్రవచనాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మరి ఆలోచన చేయండి. ఇంకా మీరు కొంచెం చూడండి, అతను నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేస్తాను, అతడు తన్ను తాను అపరాధ పరిగా చేయగా అతడు సంతానము చూసెను, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశములన్నీ అతని వలన సఫలమైను. చూడండి, ఆయన ఏమవుతాడంటమ్మా? ఏమవుతాడంట? దీర్ఘాయుష్మంతుడు. దీర్ఘాయుష్మంతుడు అంటే అర్థం ఏంటి? చావు లేనివాడు, శాశ్వత కాలము జీవించేవాడు కదా. మనం కూడా చాలామంది జీవిస్తూ ఉంటాం. చిరకాలం జీవిస్తారా? మన నోటిగా జీవిస్తూ ఉంటాం. మంచిది, ఎందుకంటే దీవించాలి కదా. దీర్ఘాయుష్మంతుడు కూడా అంటాం. ఏంటి, దీర్ఘాయుష్మంతులు భూమి మీద ఎవరు లేరు, ఉండరు కూడా. కంచుడు ఆయన ఎవడమ్మా? దీర్ఘాయుష్మంతుడయ్యాడు. అంటే అతనికి ఏమి లేదు, చావు లేదు అన్నాడు పౌలు గారు. ఇదిగో మేము చంపేస్తామని మీరు అనుకుంటున్నారు. కాదు, ప్రవక్తల గ్రంథాలలో ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారమని చనిపోయాడు. మళ్ళా ప్రవచనాల ప్రకారం తిరిగి 3వ రోజున లేచాడు అని చెప్తున్నాడు పౌలు గారండి. ఆయన అన్నాడమ్మా, దీర్ఘాయుష్మంతుడగుతాడు, చావు లేనివాడు, చిరకాలము జీవించేవాడు. అందుకే ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆ యొక్క మరి శిలువ మీద ఘోరమైన భయంకరమైనటువంటి శ్రమలలో తన ప్రాణాన్ని బలియాగము చేసి మరణించాడని మనం అనుకుంటున్నాం. లేదు, తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచి సజీవుడిగా ఇవాళ ఎక్కడున్నాడైనా? శిలువ మీద లేడు, సమాధిలో లేడు. ఎక్కడున్నాడైనా? తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చుని ఉన్నాడండి. తండ్రి కుడిపార్శ్వం మీద ఆయన కూర్చున్నాడు. అక్కడ కూర్చుని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడండి. అక్కడ కూర్చుని మన కోసం మాట్లాడుతూ ఉన్నాడు. మన కోసం ఎన్నో విషయాలు తండ్రికి చెబుతూ ఉన్నాడండి. అందుకే అంటున్నాడు ఆయన, ఏమన్నాడు? అమ్మా, ఆయనని మీరు ఎక్కడ ఎతకొద్దన్నాడే? ఎక్కడదమ్మా? మృతులలో ఆయనని మీరు వెతకకండి. మరి ఎక్కడ వెతకాలి? యేసుని ఎక్కడ వెతకాలి? మృతులలో వెతకుండా ఎక్కడ వెతకాలి? సమాజములో వెతకాలి, సజీవుల మధ్య వెతకాలి క్రీస్తుని. కానీ మనం ఎక్కడ వెతుకుతాం?
మృతులలో వెతుకుతున్నామండి. లేడక్కడ, ఆయన లేచాడు, తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. ఆయన కుడి పార్శ్వం మీద కూర్చున్నాడండి. ఆయన కుడి పార్శ్వం మీద కూర్చున్నాడు. ఆయన అప్పటి వాళ్ళు ఇప్పుడు ఆయన చంపడం ఎవరి తరమ కాదు, శిక్ష విధించడం ఎవరి తరమ కాదు. ఇప్పుడు ప్రపంచానికి శిక్ష విధించేవాడు క్రీస్తే. ఆవేళ యూదులు ఆయనకు శిక్ష విధించారు, పిలాతును శిక్ష విధించాడు. కానీ వేళ ప్రపంచంలో ప్రతి మనిషికి శిక్ష విధించేవాడు, తీర్పు విధించేవాడు ఆయననండి. చూస్తారా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డగా, ఎందుకంటే చనిపోయి మరలా బ్రతకటము, తిరిగి లేవటం అంటే, బ్రతికిన చచ్చిపోయి అనారోగ్యము ఇటువంటి పరిస్థితులు ఈ లోకంలో ఈ బ్రతకడం వేరు. ఈ బ్రతికినా బ్రతకపోయినా ఏమి పర్వాలేదు కానండి, ఈ పాపపు దేహాన్ని చంపేసి, ఈ పాపపు దేహాన్ని పాతి పెట్టేసి యేసు క్రీస్తు వల్లే పునరుద్ధానమైన జీవితాన్ని మనము పొందాలి. అప్పుడు ఆ పునరుద్ధానములో మనం పాలి భాగస్థులుగా ఉంటే అది దేవునికి సంతోషము. అంతేగాని పాపపు జీవితముతో ఈ పాప పరిస్థితుల్లో ఉండి మనం ఎన్ని చేసిన దేవునికి ఏ ఆనందం ఉండదండి. దేవుడు కోరుకునేదండి మనము మారాలి, బ్రతుకు మారాలి, జీవితం మారాలి. ఆలోచన చేయండి. సౌలును కోరుకున్నాడు, సౌలు వెంటనే తన బ్రతుకును మార్చుకున్నాడు. ఏ క్రీస్తునైతే హింసించాడో, ఏ క్రీస్తునైతే అవమానపరిచాడో, ఏ క్రీస్తునైతే హేళన చేసి నమ్మిన వారు చంపాడో, అదే క్రీస్తు గొప్పవాడని, అదే క్రీస్తు దేవుడని, నిజంగానండి యేసుక్రీస్తు దేవుడని అపోస్తులు ఎవ్వరు చెప్పలేకపోయారు కానండి, పౌలు గారు మాత్రం ఈయన సర్వాధికారి అయిన దేవుడని పౌలు గారు చెప్పాడండి. ఎంతగా నెంబర్ తెలుసా పౌలు యేసునండి. అదండి మార్పు అంటే, అదంటే పునరుద్ధానం అంటే, అదంటే జీవితము పరివర్తన అంటే అది. అందుకే పౌలు దేవుని కొరకు ఎంతో గొప్పగా బ్రతికాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే అందుకే ఇక్కడ అని అంటున్నాడు చూడండి. ఎందుకంటే అతను అనటమ్మా దీర్ఘాయుష్మంతుడుగా ఉంటాడు అని ఏ ప్రవచనాలు అయితే ఇక్కడ గ్రంథకర్తలు ప్రవచిస్తూ ఉన్నారో, మాట్లాడుతూ ఉన్నారో, ఆ ప్రవచనాలలో భావాన్ని ఆయన మరి నెరవేర్చి తిరిగి లేచినట్లుగా మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ఆలోచన చేయండి. ఇంకా మనం ముందుకు వెళితే మరి అపోస్తుల కార్యాల్లో 10వ అధ్యాయము ఒకసారి 10వ అధ్యాయము ఒకసారి 40-41 వచ్చిన చూడండి. అక్కడ అమ్మా, దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా నిర్ణయించబడిన సాక్షులకి, అనగా ఆయన మృతులను లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడినట్లు అనుగ్రహింపబడెను అన్నాడు. చూడండి, నిజమే. ఎందుకంటే యేసుక్రీస్తు వారు లేచిన వెంటనే ఆ యూదులకి, శాస్త్రులకి, ఆ పిలాతుకి, హేరోదుకి కనబడితే ఎలాగుండంటారండి? వాళ్ళు కనబడితే ఎలాగుండంటారు? మరోలాగుండేమో అని అంటున్నాడు. ఎందుకంటే ఆయన మృతులకు కాదు, ఎవరికి? సజీవులకి. అందుకనండి మనుషులందరికీ కాదు, ఎవరైతే మేము ఆయన కొరకు బ్రతికామో, జీవించామో, సాక్షులుగా ఉన్నామో, ఇదిగో మాకే ఆయన ముందుగా ప్రత్యక్షమాడి. ఎంత ధన్యత అండి, నిజంగానండి. ఏంటి, ఆ రాజుకు పిలాతు దగ్గరికి వెళ్ళిపోయి నేను లేచాను అంటే ఎలాగుండంటారు? ఆయనకి కావలసింది రాజుల దగ్గర ఆర్భాటాలు కాదు, రాజుల దగ్గర సాక్ష్యాలు కాదు, ఏంటి గొప్పవారి దగ్గర మెప్పులు కాదని కావలసింది తన వారికి ఏం చేయాలి? తన కోసము పడుతున్నటువంటి బాధలలో గొప్ప పునరుద్ధాన జీవితాన్ని వాళ్ళకి ముందుగా
చూపించి బలపరచాలనండి వారికి ముందు కనపడ్డాడండి ఆయన. ఎంత గొప్ప అదృష్టం చూడండి. అమ్మ మొట్టమొదటిగా మగ్దలేని మరియకు, పేతురు, తర్వాత అమ్మ పట్టణానికి వెళ్తున్నటువంటి ఇద్దరు యవనస్తులకు, ఇలాగా ఆ యొక్క మరి మేడగదినటువంటి శిష్యులకు అనేక మందికి ఆయన కనబడి తన్ను తాను ఏం చేయడమ్మా రుజువు చేసుకున్నాడండి. నిజమే. ఎందుకంటే ఆయన తిరిగి తన్ను తాను రుజువు చేసుకోకపోతే ఇవాళ మనము కూడా నమ్మేవారము కాదేమో. నమ్మేవారం అంటారా? నమ్మేవారం కాదు. అందుకే ఆయన రుజువులు చూపించాడండి. ఆయన సాక్ష్యాలు చూపించాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలుగా మనం ఆలోచన చేసినట్లయితే, అందుకే లోకా సువార్త అంటాడు, లోకా గారు రాస్తూ 24వ అధ్యాయములు, లోకా గారు రాస్తూ 24వ అధ్యాయం ఒకసారి చూస్తే అక్కడ అంటాడే చూడండి, ఆయన 24వ అధ్యాయము 44 నుంచి చూడండి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఈ మాటలు ఎప్పుడు చెప్తున్నాడు ఈయన? ఎప్పుడు చెప్తున్నాడు? బ్రతుకుండగా కాదండి, తిరిగి లేచిన తర్వాత చెప్తున్నాడు. మళ్ళా బ్రతుకుండగా చాలాసార్లు చెప్పాడు, ఇగో నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను, ప్రాణం పెడతాను, అని చంపుతారు, ఇలా చేస్తా అలా చేస్తారని చాలా సందర్భాలు చెప్పాడు ఆయన. కానీ శిష్యులు ఏం చేయలేదు? గ్రహించలేదు. శిష్యులు గ్రహించలేదండి. అయితే తిరిగి లేచిన తర్వాత ఇదిగో మోషే ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథాలలో కీర్తన గ్రంథాలలో ఏవేవైతే వ్రాసాడో అవన్నీ నెరవేరుటకు ఏం చేయడం నేను ఇదిగో మీ వద్దకు నేను ఇలాగా వచ్చినాడు. అప్పుడు వారు లేఖనము గ్రహించినట్లుగా ఆయన వారి మనసు తెరిచి క్రీస్తు చనిపోయి 3వ దినమున మృతులలో లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట వారి మనసు పాప క్షమాపణ ప్రకటింపబడినని వ్రాయబడి ఉన్నదన్న. చూడండి, ఎప్పుడైతే ఆయన వారు మనోనేత్రాలు తెరిచాడో, వారి మనసును తెరిచాడో, అప్పుడు అర్థమైందంటే ఎవరికి? అపోస్తులకి. అంతే కదా. పౌలు సవులుగా ఉండగా ఆయన మనోనేత్రం మూసుకుపోయింది. ఎప్పుడు? యేసుని ఒక మతస్థుడిగా, ఒక మత బోధకుడిగా చూసి చంపడమే ఇచ్చాడు, కానీ ఆయన అదొక మార్గముగా ఎప్పుడు ఆలోచించలేదు. ఎప్పుడైతే తన మనస్సు మనోనేత్రాలు వెలిగింపబడ్డాయో అప్పుడు అర్థమైంది, ఓహో ఈయన లోక రక్షకుడు, ఈయన జగత్ రక్షకుడు, ఈయన చాలా గొప్పవాడు అని పౌలు గుర్తించాడండి. ఇక్కడ కూడా తిరిగి లేచిన తర్వాత శిష్యులు మనసును ఏం చేయటమైనా తెరిచాడు. తెరిచినప్పుడు వారికి అర్థమైందండి. అప్పటి వరకు వాడు పరిచయం ఎలాగుంది? అప్పటి వరకు పరిచయం ఎలాగుందమ్మా అండి? అప్పటి వరకు పరిచయం ఉంది. వెళ్ళామా, తిన్నామా, వచ్చామా, పడుకున్నామా కదా. ఇప్పటి నుంచి వారి పరిచయం ఎలాగుంది? ఇప్పటి నుంచి పరిచయం ఎలాగుందమ్మా? తిండొద్దు, నిద్రొద్దు, ప్రకటనే. అప్పుడు ప్రభువు మాట చెబితే చంపేస్తారేమని దాక్కునేవారు. ఇప్పుడు ధైర్యముగా మేము ప్రభువు శిష్యులము, మీరు చంపేసినా పర్వాలేదని చావుకి ఎదిరెళ్ళిపోతున్నారండి. మనోనేత్రం తెరవబడతామంటే అదండి. మనోనేత్రం మూసుకుపోవడం అని భయపడటం, మనోనేత్రం తెరవబడటం అంటే ఇప్పుడు చావుకు భయపెడతలేదు, తిండి లెక్క చేయలేదు, ఇద్దరు లెక్క చేయలేదు. ఎంతసేపు క్రీస్తు ప్రకటన చాలా బలమైన పరిచయం చేసిన అపోస్తలులండి. తర్వాత వాళ్ళు చాలా బలమైన పరిచర్యను అపోస్తలులు చేసినట్టు మనకు కనబడుతుందండి. ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఎందుకంటే యేసు క్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేస్తాడు అనే సంఘటనలు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే వ్రాయబడి ఉన్నవి. కానీ ఆయన లేచిన స్థితిని, పునరుద్ధానాన్ని మరుగునపరచాలని ఆనాటి యూదులు, ప్రధాన యాజకులు
ఎంతో ప్రయత్నం చేశారు, కానీ వారి వల్ల కాలేదండి. ఎందుకంటే ఆ వేళ అనేక మంది నమ్మకపోవచ్చు కానండి, ఈవేళ కొన్ని వందల కోట్ల మంది మనము ఆ పునరుద్ధాన దినాన్ని నమ్మి ఆ యేసు కొరకు మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే ఉదయకాలం మనం అందరం వెళ్ళాము, చక్కగా పాటలు పాడుకుంటూ జయ జయ క్రీస్తు మరణాన్ని గెలిచాడని. ఎందుకంటే ఇదిగో మా దేవుడు మృతులలో ఉండేవాడు కాదైనా సజీవు గల దేవుడు, తిరిగి లేచే దేవుడు. అలాగే మా వారు కూడా తిరిగి లేవాలి 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 అని వెళ్తున్నామండి. అంతే కదా, మనం ఎందుకు వెళ్తున్నాం? మా వారి కూడా తిరిగి లేవాలి. సమాధి ఎప్పటికైనా ఖాళీగా ఉండాలి, సమాధి తెరవబడాలి, తిరిగి మహాలోకానికి వెళ్ళాలని మందరం పెడుతున్నాం. అవేళైతే మన స్త్రీలు సుగంధ ద్రవ్యము తీసుకెళ్లారు ఆయనకి శరీరానికి పుయ్యాలని, కానీ అప్పటికైనా తిరిగి లేచాడండి, లేచాడు. కాబట్టి మనం కూడా ఏం చేస్తాం? అనేక అగరత్తులు రకరకాల పట్టుకెళ్తున్నాం. శరీరానికి పూయకపోయినా వాళ్ళ సమాధి మీద మనం సాదృశ్యంగా పూజిస్తున్నాము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలుగా మనం ఆలోచన చేసినట్టు మనకు కనబడుతూ ఉందండి. ఎందుకంటే పౌలు హృదయము తెరవబడినప్పుడు ఆయన పునరుద్ధానం గురించి చాలా గొప్పగా ప్రకటించాడండి. మనము కూడా ఈ లోకములో యేసు క్రీస్తు తిరిగి లేచాడని, ఆయన పునరుద్ధానంలో పాలిభగస్తులు ఉంటామే కదండి, ఆయన మరణ పునరుద్ధానములే సువార్త అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి ఆలోచన చేయండి దేవుని బిడ్డలుగా. ఎందుకంటే మరి పౌలు గారు ఏ రీతిగా అయినా మరి సవులుగా ఉండగా తన జీవితాన్ని మార్చుకున్నాడు, క్రీస్తు గురించి ప్రకటిస్తున్న చూస్తూ ఉన్నాం. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయములో అక్కడ చూస్తుందిగో, లేఖనముల ప్రకారము యేసు మృతి పొందెను, అలాగే లేఖనముల ప్రకారం తిరిగి లేచెను అని చెబుతూ ఇక్కడ చూడండి, ఆయనను కేఫాకును తర్వాత 12 మందికి కనబడిను, అటు పిమ్మట 500కి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడిను, వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి అని మాట్లాడుతూ ఉన్నాడండి. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న మాట మనం ఆలోచన చేస్తే, ఇదిగో ఆయన మరి అప్పుడు ఆ పునరుద్ధాన దినములో క్యాఫ్ అంటే పేతురు గారు, ఎందుకంటే పేతురు గారి ప్రస్తాపన చాలా ప్రాముఖ్యమైనది అనమాట అండి. పెద్ద సంఘానికైనా మూల పురుషుడిగా దేవుడు విధించాడండి. అందుకే ప్రత్యేకంగా అక్కడ మరి పేతురు గారు పేరు మెన్షన్ చేయబడుతుంది. కాబట్టి కేఫాకును అని పేతురుతో పాటు తన 12 మంది శిష్యులకు కనపడ్డాడు. వాళ్ళకే కదండి, ఏంటి వాళ్ళతో ఉన్న స్త్రీలకు కనపడ్డాడు, అనేక మంది కనపడ్డాడు. ఒక్కరోజు ఎంతమంది కనపడ్డమ్మా? 500 మందికి పైగా ఆయన కనపడ్డాడంటండి. శిష్యులకే కనపడి వెళ్ళిపడుతుంటే ఆయనండి. క్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఈ భూమి మీద ఎన్ని రోజులు ఉన్నాడమ్మైనా? 45 దినాలు ఉన్నాడు ఆయనండి. 45 దినాలు ఎందుకు ఉండాలి ఆయన? ఏంటి, తండ్రి మరణించిన వెంటనే పరలోకం వెళ్ళిపోవాలి కదా, 40 దినాలు ఎందుకు ఉండాలి? తన్ను తాను కనపరుచుకోవాలి, సమాజానికి సాక్ష్యాన్ని చూపించాలి. 40 దినాలలో అనేక మందికి కనపరుస్తూ, ఈ 40 దినాల్లో శిష్యుడు మరింత బలపరుస్తూ ఆయన ఎన్నో కార్యాలు చేస్తాడు. ఈ దేహం ఎటువంటిదో వాళ్ళకి చూపించాడండి. ఈ దేహం ఎటువంటిది మీరు అనుకుంటారేమో, ఈ దేహము మామూలు దేహము కాదు, ఇది మహిమ గల దేహము కదా. ఏం చేశాడైనా? తలుపులు వేయగానే ఇంటిలోకి వచ్చేస్తాడు. మూస్తున్న తలుపులు మూస్తున్నట్టున్నాయి, ఎక్కడ తలుపులు తెలియదు, కిటికీలు తెలియదు, ఇక్కడ ఎక్కడైనా ఇంటిలోకి వచ్చేస్తాడు. మహిమ గల దేహము కదా. నీటి మీద ఒక్కటి కాదండి, ఎన్నో మనం చెప్పుకుంటే ఎన్నోనండి. పవిత్ర గల దేహం అండి. పునరుద్ధానుడు అవటం అంటే, పునరుద్ధానం పొందటం అంటే ఈ దేహాన్ని మహిమ దేహంగా మనం మార్చుకోవాలి. యేసుక్రీస్తు మరి అదే చేశారు, ఈ ప్రపంచానికి అదే చెప్పారు. మనము కూడా
బాప్తిస్మము తీసుకున్నాము కదా, పరలోకం మాదే అని చాలామంది దర్జాగా కూర్చుంటున్నారండి. ఏం పని చేయదు. అది మొదటి మెట్టు మాత్రమే. ఆ బాప్తిస్మము తీసుకున్న తర్వాత మలినమైన నీ బ్రతుకు ఏమైపోవాలి? నిర్మలమైపోవాలి, పవిత్రమైపోవాలి, పరిశుద్ధతమైపోవాలి. చక్కగా మల్లె పువ్వు కంటే, తెల్లని వస్త్రము కంటే, హిమము కంటే మెరుకోవాలి. ఏంటది? వేసుకునే బట్టలు కాదండి, బ్రతుకు, మనస్సు అండి. అలాగ మనం వెరిగినప్పుడండి, అప్పుడు ఆయన పునరుద్ధాన దినములో మనమేమవుతాం? పాలి పొందితే అప్పుడు మహిమగల దేహాన్ని మనము సంపాదించుకుంటాం. అందుకే అంటారు, శరీరం మూలముగాను ఆత్మ మూలముగా కూడా జన్మించాలి. ఆత్మ మూలంగా జన్మించాలంటే ఆత్మ మూలంగా జన్మించాలంటే చాలా కష్టం అండి. శరీరం మూలంగానా ఏం పర్లేదు, మేము ఉన్నాం, రెడీగా ఇచ్చేస్తాం. నీటి మూలంగా రెడీగా ఇచ్చేస్తాం. కానీ ఆత్మ మూలంగా మేము ఇచ్చేది కదా, అది ఎవరు తీసుకోవాలి? మీకు మీరే మీ ఆత్మను వంచన చేసుకుంటూ, దాన్ని పవిత్రపరుచుకుంటూ, దాన్ని నలగగొట్టుకుంటూ, దాన్ని పరిశుద్ధతగా కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు పౌలు గారు అంటాడు, ఇదిగో నూతన సృష్టి కలిగి బ్రతకాలి. నూతన సృష్టి కలిగి బ్రతకాలండి. ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, యేసు క్రీస్తు తిరిగి లేపబడటం అంటే అది సామాన్య విషయం కాదండి, చాలా గొప్ప విషయం. ప్రపంచంలో ఇంతవరకు చనిపోయి బ్రతికిన వారు అనేక మంది ఉండొచ్చు కానండి, ఆ క్షణాలలో రోజులు అలా ఉండొచ్చు కానండి, ఇవాళ లాజరు కానండి. కానీ చనిపోయి మహిమగల దేహముగా ఒక శక్తివంతుడిగా తిరిగి లేపబడిన వాడు, ఏకైక వాడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే ఈ ప్రపంచంలో. దేవుళ్ళు అన్నవారు ఎంతోమంది చనిపోయారు, కానీ ఎవరు తిరిగి బ్రతికినట్టు మనకు కనబడదండి. ఆలోచన చేయండి అమ్మా.